ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ పార్ట్ అనేది స్టోరీ ఆఫ్ ఇక్కత్, అలాగే అందులో ఉన్న గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ పార్ట్లో రీడింగ్ బి, రీడింగ్ సి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మనకి ఏ థీమ్తో అంటే ఆర్ట్ అండ్ కల్చర్ అనే థీమ్తో ఇవ్వడం జరిగింది స్టోరీ ఆఫ్ ఇక్కత్ అనేది. సో ఇక్కడ చూసారా, బొమ్మలు చేసే పూసలు కానీ, నృత్యం కానీ, ఇలా వినాయకుని బొమ్మలు. సో ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఒక ఆర్ట్లోకే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకుంటే ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. ఇక్కత్ మీన్స్ ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో వన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని ఇక్కత్ అని అంటూ ఉంటారు. బెల్ ర్యాంక్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ద స్మాల్ బ్రేక్ బిఫోర్ ద నెక్స్ట్ క్లాస్ వాజ్ ఇనఫ్ ఫర్ ద చిల్డ్రన్. సో బెల్ ర్యాంక్ ఫర్ ది నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్కి బెల్ అనేది రింగ్ అయిందనమాట. ర్యాంక్ మీన్స్ పాస్ట్ ఫామ్. సో బెల్ అనేది రింగ్ అయింది. అయితే ఈ మధ్యలో ఏదైతే చిన్న బ్రేక్ ఉన్నదో అది చాలన్నమాట పిల్లలకి మాట్లాడుకోవడానికి. సో క్లాస్లో టీచర్ ఉన్నంత వరకు కూడా సైలెంట్గా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే టీచర్ వెళ్ళిపోతారో గోల్ చేస్తూ ఉంటారు. ఇంకొక టీచర్ వచ్చేలోపే గోల్ పెడుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఒక టీచర్ వెళ్ళి ఇంకొక టీచర్ వచ్చే బ్రేక్ అనేది చాలు పిల్లలకి మాట్లాడుకోవడం కోసం. దే మూవ్డ్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ చాటింగ్. సో మాట్లాడుకుంటున్నారు అనమాట, అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు. ద మ్యాండేటరీ 5 minutes వాజ్ ఓవర్ అండ్ ద టీచర్ డిడ్ నాట్ కమ్. సో 5 minutes అనేది అయిపోయింది, టైం అనేది అయిపోయింది, బట్ టీచర్ అనేవారు ఇంకా రాలేదన్నమాట. ద చిల్డ్రన్ స్టార్టెడ్ వాండరింగ్ అంటే అటు ఇటు తిరగడం అనమాట. రమ్య, డూ యూ థింక్ జానకి టీచర్ ఈజ్ ఆబ్సెంట్. సో రమ్య అని అడుగుతున్నారనమాట. నీకు తెలుసా జానకి టీచర్ కానీ ఆబ్సెంటా, ఇంకా రాలేదు అని పిల్లలందరూ రమ్య అని అడుగుతున్నారు. ఇందుకీ రమ్య ఎవరు? రమ్య లుకింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ సెడ్, హౌ డు ఐ నో. సో రమ్య ఏం చేస్తుంది, క్లాస్ బయటకు ఒంగోని చూసి నాకెలా తెలుస్తుంది మేడం వచ్చారో లేదో అంటారనమాట. ఎ ఫ్యూ స్టూడెంట్స్ వేర్ గ్రిన్నింగ్ అని నవ్వడం, అంటే ఎగదాలుగా నవ్వుతూ ఉంటారు కదా. ఎవ్రీ వన్ న్యూ రమ్య లవ్డ్ జానకి టీచర్ హూ థాట్ దెమ్ సోషల్ స్టడీస్. సో అందరికీ తెలుసు అనమాట రమ్యకి ఈ సోషల్ టీచర్ జానకి అంటే చాలా ఇష్టమని. సో ఎవరైనా మనకి నచ్చిన టీచర్ గురించి మనల్ని ఎక్కువగా ఆట పట్టిస్తూ ఉంటారు కదా, మీ సారే కదా, మీ మేడమే కదా అన్నట్టుగా అంటూ ఉంటారు కదా. సో అలా ఇక్కడ రమ్యని ఏడిపిస్తూ ఉన్నారనమాట. సడన్లీ దే నోటీస్డ్ ద టీచర్ క్యారీయింగ్ బండిల్స్ ఆఫ్ క్లాత్ వాకింగ్ టువర్డ్స్ ద క్లాస్. సో ఈ లోపే వీళ్ళు ఇలా అనుకునే లోపే ఒక టీచరు, ఈ జానకి టీచర్ కొన్ని క్లాత్స్ బండిల్ పట్టుకొని వస్తూ ఉన్నారనమాట. ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ డాష్ టు హెల్ప్ హర్. అంటే ఎదురుగా మనం సార్స్ కానీ మేడమ్స్ కానీ ఏమైనా తెస్తే ఎదురుగా వెళ్తాం కదా వాళ్ళ దగ్గర అందుకొని తేయడానికి, హెల్ప్ చేయడానికి. అలాగే ఇక్కడ డాష్డ్ మీన్స్ ఎదురుగా వెళ్ళడం. పిల్లలు కూడా మేడం దగ్గరికి వెళ్తున్నారు, ఏం తెస్తున్నారో తెద్దాం మనం కూడా హెల్ప్ చేద్దామని. దే ఆల్ లైక్డ్ హెర్ యాజ్ షీ వాజ్ ఫెయిర్ టు ఎవ్రీ వన్ అండ్ వాజ్ నెవర్ పార్షియల్ టు వన్ స్టూడెంట్. సో ఎందుకు ఆమె అంటే అందరికీ ఇష్టం అంటే అందరికీ కూడా ఈక్వల్గా చూస్తూ ఉంటుంది అనమాట. ఎవరిని ఎక్కువగా తక్కువగా చూడదా, పార్షియాలిటీ అనేది చూపించదు. ఫెయిర్గా అందరిని ఈక్వల్గా చూస్తూ ఉంటుంది. ఫెయిర్ మీన్స్ అందరిని ఈక్వల్గా చూడడం. ద బ్రిలియంట్ రెడ్ అండ్ బ్లాక్ చెక్డ్ రుమాల్స్, షాల్స్ విత్ బ్లాక్ అండ్ బ్లూ జామెట్రికల్ ప్యాటర్న్స్ క్యాచ్ ద అటెన్షన్ ఆఫ్ ద క్లాస్ యాజ్ ద టీచర్ హ్యాండెడ్ ఓవర్ ద మెటీరియల్ టు ది ఈగర్ హెల్పర్స్. సో ఈ ఎవరైతే ఈ క్లాత్స్ అవన్నీ తీసుకొస్తున్నారు కదా హెల్ప్ చేస్తూ, సో వాళ్ళందరూ అవన్నీ చూసి క్లాస్ అంతా కూడా ఒక్కసారి ఎలెక్ట్ అయిపోయింది అనమాట. ఏంటి, అక్కడ ఉన్న రెడ్ బ్లాక్ చెక్స్ రుమాల్స్ కానీ, కొన్ని జామెట్రికల్ షేప్స్ అంటే స్క్వేర్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, షేప్స్ అన్నీ ఉన్న షవర్స్ కానీ అవన్నీ చూసి క్లాస్ అంతా కూడా ఒకసారి ఎలెక్ట్ అయిపోయింది అనమాట. షీ పిన్నెడ్ దెమ్ నీట్లీ ఆన్ ద సాఫ్ట్ బోర్డ్ అండ్ ద డ్రాబ్ క్లాస్ సడన్లీ లుక్డ్ వైబ్రెంట్. డ్రాబ్ అంటే డల్ అనమాట. సో డ్రాబ్ క్లాస్ అంటే డల్ క్లాస్, అప్పటి వరకు డల్గా ఉంది. ఎప్పుడైతే మేడం ఈ క్లాత్స్ అన్నీ తెచ్చి, ఫ్యాబ్రిక్స్ అన్నీ తెచ్చి ఒక బోర్డ్ పైన పిన్ చేస్తున్నారో ఇంకా క్లాస్ అంతా కూడా వైబ్రెంట్ అయిపోయింది, అంటే యాక్టివ్ అయిపోయింది అనమాట. టీచర్, వాట్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్, వై డిడ్ యూ బ్రింగ్ దెమ్. సో చిల్డ్రన్ అడుగుతున్నారు అనమాట. చిల్డ్రన్ పెల్టెడ్ హెర్ విత్ క్వశ్చన్స్. పెల్టెడ్ అంటే షూట్ అంటే కాల్ చేయడం అలా కాదు, ఏంటంటే తర్వాయిగా అడగడం అనమాట. సో ఇంకా ఏదో పాయింట్అవుట్ చేసినట్టు ఒక దాని మీద ఒకటి క్వశ్చన్స్ విసిరేస్తూ ఉన్నారు. సో ఏంటి మేడం అవి క్లాస్కి ఎందుకు తెచ్చారు, సో ఏం చెప్తారు, ఏం చేస్తారు, ఇలా క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ అనేవి వేస్తూ ఉన్నారనమాట. షీ స్మైల్డ్ అండ్ రోట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా ఇక్కత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో నవ్వుతూ ఆమె ఏం చేసింది, బ్లాక్ బోర్డ్ పైన రాసిందనమాట. ఏమని, టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా ఇక్కత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. నో వన్ కుడ్ స్పెల్ ఇక్కత్. Someone yelled ఇక్కత్ and a few children giggled. సో కొంతమంది ఇక్కడ ఇక్కత్ అని పడిందండి, ఇక్కడ ఏ ఉంటుంది, ఐకత్ అని పిలుస్తారు అన్నమాట పిల్లలు. ఐకేఏటి అని ఉంటుంది, ఐకత్ అని పిలుస్తారు కొంతమంది. సో ఎప్పుడైతే అలా పలుకుతారో కొంతమంది నవ్వుతారు అనమాట. చిల్డ్రన్ గిగిల్ మీన్స్ నవ్వడం అనమాట.
జానకి టీచర్ సెడ్ ఇట్స్ ప్రొనౌన్స్డ్ జానకి టీచర్ సెడ్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ ఐ యాజ్ ఇన్ ఇట్. సో జానకి టీచర్ చెప్తున్నారనమాట అది ఎలా ప్రొనౌన్స్ అవుతుందంటే మనం ఇట్లో ఐని పలుకుతాం కదా, సో అలా పలకాలి అంటే ఐ ఇక్. సో ఇట్లో పలుకుతామా ఈ అని. అలాగే కేఏ కాని ఎలా అంటే కమలాలో పలుకుతాం కదా, కమలా అని పలుకుతాం కదా, అలాగా ఇక్కత్. సో టీని ఎలా పలుకుతాం అంటే టీహెచ్ దాలో పలుకుతాం కదా టీ, సో అలా పలుకుతాం. సో మొత్తం కలిపితే మనకి ఇక్కత్ అని అవుతుంది. సో ఇక్కత్ అని మనం ప్రొనౌన్స్ చేయాలి అని ఆమె చెప్తున్నారు. ఇక్కత్ ఈజ్ అన్ ఇండోనేషియన్ టర్మ్ మీనింగ్ టు బైండ్ ఆర్ నాట్. సో ఇక్కత్ అనేది ఒక ఇండోనేషియన్ టర్మ్ అనమాట. సో దాని అర్థం అంటే ఏంటి అంటే బైండ్ అంటే ముడివేయడం కానీ, నాట్ చేయడం కానీ, కుట్టడం కానీ అన్నట్టు. ద క్లాస్ ఫెల్ సైలెంట్. సో క్లాస్ అంతా కూడా చాలా సైలెంట్ అయిపోయింది అనమాట. రమ్య ఆస్క్ టీచర్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా. సో ఈలోపు రమ్య అడుగుతుంది ఏమనంటే, మేడం ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని ఇండోనేషియా నుంచి తెచ్చారా అన్నట్టు అడిగింది. చిల్డ్రన్ షుక్ హెర్ హెడ్ అండ్ టీచర్ షుక్ హెర్ హెడ్ అండ్ సెడ్ చిల్డ్రన్ క్యాన్ ఎనీవన్ రిమెంబర్ సీయింగ్ డిజైన్స్ లైక్ దిస్. సో టీచర్ ఏంటి అంటే అడ్డగా తలుపుతారు, కాదు అని చెప్పి తలుపి పిల్లల్ని అడుగుతారనమాట ఏమని. సో పిల్లలు ఎప్పుడైనా మీరు ఎలాంటి డిజైన్స్ అనేవి చూసారా అని అడుగుతారు. రాఘవ్ సెడ్ టీచర్ ద ప్యాటర్న్ ఆన్ ద రుమాల్ ఈ సిమిలర్ టు ద వన్ ఆన్ మై మదర్ శారీ. సో రాఘవ్ అనే పిల్లవాడు చెప్తాడు ఏమనంటే, మేడం ఈ రుమాల్ పైన ఉన్నది కదా డిజైను, ఆ డిజైన్ అచ్చం మా అమ్మ శారీ పైన ఉంటుంది. దో ద కలర్స్ ఆర్ నాట్ ద సేమ్ జానకి వాజ్ ప్లీజ్డ్. సో కానీ ఆ కలర్స్ అనేవి సేమ్ ఒకేలాగా ఉండవు, అవి వేరేగా ఉంటాయి అని చెప్పగానే జానకి వాజ్ ప్లీజ్డ్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అంటే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు కదా అని. షీ పెర్సిస్టెడ్ మీన్స్ కంటిన్యూ అనమాట, కంటిన్యూ చేస్తుంది ఇంకా. క్యాన్ ఎనీవన్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్, ఇట్ ఈస్ క్లోజ్ టు అవర్ స్టేట్ క్యాపిటల్. సో కలిసి ఉన్నప్పుడు స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ కదా, సో ఆంధ్రప్రదేశ్కి దానికి స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ కాబట్టి సో ఇక్కడ హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది, మీకు ఎవరికైనా తెలుసా నేమ్ అని అడుగుతారు. ఆ ప్లేస్ యొక్క నేమ్ తెలుసా అని అడుగుతారు. దేర్ ఐ గివ్ యూ ఏ క్లూ. సో సరే మీకు తెలియదు అంటున్నారు కాబట్టి నేను ఒక క్లూ అనేది ఇస్తాను. ద చిల్డ్రన్ స్టార్టెడ్ షౌటింగ్ నేమ్స్ ఆఫ్ ఆల్ ద టౌన్స్ ఇన్ ద స్టేట్. సో ఎప్పుడైతే పిల్లలు ఇంకా అలా అన్నారో, మనం ఏదైనా చెప్తే చాలు తర్వాత మాట్లాడేస్తూ ఉంటారు కదా, అలా ఒకరు పోచంపల్లి అంటే ఒకటి ధర్మవరం అని, ఇలా ఒక్కొక్క పేరు అనేది చెప్తూ వస్తున్నారు. ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ద babble someone said నల్గొండ and the teacher said correct. midst means మిడిల్ అని అర్థం. సో ఒకరు ఆ మధ్యలో ఒకరు నల్గొండ అన్నట్టు వినిపిస్తుంది అనమాట మేడంకి. అండ్ ద టీచర్ సెడ్ కరెక్ట్ నల్గొండ అని ఎవరో చెప్పారు కదా, కరెక్ట్ అని అంటారు. ఇట్ ఈస్ పోచంపల్లి విలేజ్ ఇన్ నల్గొండ డిస్టిక్. సో పోచంపల్లి నల్గొండ డిస్టిక్లో ఉన్నది. ఎవ్రీ వన్ ఇమీడియట్లీ కనెక్టెడ్ టు ది నేమ్ టీచర్ వీ ఫర్గెట్ వీ కుడ్ నాట్ లింక్. సో అవును అంటే మనం ఏదైనా ఒక ఆన్సర్ చెప్పగానే అవును మేడం నాకు తెలుసు కానీ ఇప్పుడు మర్చిపోయాను అంటారు కదా, సో పిల్లలు కూడా అలానే అంటున్నారు అనమాట, మేడం మాకు తెలుసు కానీ ఇప్పుడు మర్చిపోయాం అన్నట్టు. వి ఆల్ నో పోచంపల్లి, మా అందరికీ పోచంపల్లి తెలుసు. టీచర్ సెడ్ క్వైట్ లెట్ మీ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. సో టీచర్ ఏమంటారంటే ఇంకా ఆపండి నేను మీకు ఇక్కత్ ఒక స్టోరీ చెప్తాను. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ అవర్ హ్యాండ్లూమ్స్ అంటే చేనేత మగ్గాలు అనమాట. సో చేతి మగ్గాలని హ్యాండ్లూమ్స్ అంటారు. సో ఈ చేతి మగ్గాల యొక్క స్టోరీయే ఇక్కత్ స్టోరీ, అది నేను మీకు చెప్తాను. వాట్ ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. అహ్మద్ వాజ్ ద ఫస్ట్ టు వాయిస్ ద క్వశ్చన్ ఇన్ ఎవ్రీ వన్స్ మైండ్. సో అందరికీ ఉంది ఏంటి హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఫస్ట్ అడిగిన వాడు అహ్మద్ అనమాట. అహ్మద్ అడుగుతాడు మేడం అసలు హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ ఫస్ట్ రైజ్ చేస్తాడనమాట. టీచర్ గేజ్డ్ అరౌండ్ ది క్లాస్ అండ్ సెడ్ a hand operated loom which weaves and has been weaving fabrics for centuries. సో ఈ హ్యాండ్లూమ్స్ అంటే ఏంటంటే చేతితో పనిచేసే ఒక మిషన్ లాంటిది. సో దానిపైన బట్టలు అనేవి ఎన్నో వేల సంవత్సరాల నుంచి నేస్తూ వస్తున్నారు అని చెప్తారు. ఇన్ ద రేస్ విత్ మిషన్ వీ హ్యావ్ ఫర్గెటన్ అవర్ హెరిటేజ్. సో ఎప్పుడైతే ఈ మరమగ్గాలు అనేవి వచ్చేసాయో మన ఈ సంస్కృతిని వాటిని మనం వదిలేసాం, మన ప్రాపర్టీని మనం వదిలేసాం. She fell silent and the children recognized her pensive mood and kept silent. పెన్సివ్ మూడ్ అంటే కొంచెం బాధలోకి వెళ్ళిపోతారు, ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం బాధలోకి వెళ్తారు కదా. సో మేడం పెన్సివ్ అంటే అలా అనమాట, కొంచెం సీరియస్గా తీసుకున్నారు ఆ మ్యాటర్ని, కొంచెం ఫీల్ అవుతున్నారు లోపల. సో అందరూ అవి వదిలేసి ఇప్పుడు అందరూ కూడా మరమగ్గాల పైన వెళ్తున్నారు అన్నట్టుగా కొంచెం ఫీల్ అవుతూ ఉంటే అందులో ఒక స్టూడెంట్ ఆ మేడం యొక్క మూడ్ని గుర్తిస్తాడు అనమాట. సమ్వన్ హెసిటెంట్లీ ఆస్క్ టీచర్ యూ మెన్షన్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. అంటే ఏమంటారంటే
మేడం మీరు ఏదో చెప్తున్నారు కదా, ఆ స్టోరీ ఆఫ్ ఇక్కత్ అని ఏదో చెప్తున్నారు అని మళ్ళీ మేడంని డైవర్ట్ చేస్తారనమాట. సో అంటే హెసిటెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ, అంటే ఇష్టం లేకపోయినా నార్మల్గా మేడం ఏదో మూడ్లో బాధపడుతున్నట్టున్నారు అన్నట్టుగా డైవర్ట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ చూసారా హ్యాండ్లూమ్ అనేది ఇలా ఉంటుంది, మగ్గం అనేది. సో బట్టలు అనేవి ఈ విధంగా నేస్తూ వస్తారనమాట. సో ఇక్కడ చూస్తే జానకి బిగేన్ ఇట్ ఈస్ కాల్డ్ చిట్కీ ఇన్ తెలుగు, పటోలా ఇన్ గుజరాతీ అండ్ సింప్లీ ఇక్కత్ ఇన్ ఒరియా. సో జానకి మేడం స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ ఏంటి, సో తెలుగులో ఇక్కత్ని చిటికీ అని, పటోలాని గుజరాత్లో పటోలా అని, ఇక్కత్ అని ఒరియాలో అంటూ ఉంటారు. చిల్డ్రన్స్ అటెన్షన్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ హెర్ వర్డ్స్ అండ్ ద ఫ్యాబ్రిక్స్ యాజ్ షీ ఓపెన్డ్ ఏ సిల్క్ పటోలా శారీ ఫ్రమ్ పటాన్. సో చిల్డ్రన్ అందరూ కూడా ఎలెక్ట్ అయిపోయి చూస్తున్నారనమాట. అంటే మొత్తం ఒకవైపు ఆమె చెప్పే వర్డ్స్ వింటూ ఉన్నారు, ఈలోపు ఆ యొక్క పట్టుకొని అంటే ఒక శారీని చూపిద్దామని తీస్తుంటే ఆ శారీ వైపు కూడా చూస్తూ ఉన్నారనమాట. సో ఆ శారీ ఎక్కడ అంటే పటోలా సిల్క్ శారీ ఫ్రమ్ పటాన్, గుజరాత్ నుంచి నేసిందనమాట. ఇట్ హ్యాడ్ ఎ రెడ్ డిజైన్ ఆన్ ఏ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ విత్ రోస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ది బార్డర్. సో ఎలా ఉంది అంటే రెడ్ డిజైన్తో ఉంది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ డిజైన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి రోస్ లాగా ఉన్నాయన్నమాట. ద సింపుల్ లీఫ్ డిజైన్ రిపీటెడ్ అక్రాస్ ద బాడీ అండ్ ద ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్ క్రియేటెడ్ ఎ మెస్మరైజింగ్ ఎఫెక్ట్. సో లీఫ్ డిజైన్ అంతా మొత్తం బాడీ అంతా కూడా లీఫ్ డిజైన్తో చేశారట. ఫ్లవర్స్ అనేవి ఫ్లవర్స్తో చేసిన బార్డర్ అనేది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నదట. ద టీచర్ సెడ్, ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద వర్డ్ ఇక్కత్ ఆర్ tie and dye while you are looking at the fabrics? The teacher said, are you thinking about the word ikat or tie and dye? సో టీచర్ అడుగుతున్నారు అనమాట, ఏమనంటే మీరు చూసాక ఇక్కత్ ఆర్ టై అండ్ డై అనుకుంటున్నారా, వైల్ యు ఆర్ లుకింగ్ ఎట్ దీస్ ఫ్యాబ్రిక్స్. సో ఇవి చూసాక మీకు టై అండ్ డైలా అనిపిస్తున్నాయా, ఇక్కతా అని అంటున్నారు అనమాట. వాట్ కెన్ బి ద ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్. సో అసలు ఈ యొక్క వర్డ్ యొక్క ఆరిజిన్ ఏంటి అంటే ఎవరు ఆన్సర్ చేయరు అనమాట. నో వన్ ఆన్సర్ బట్ లుక్డ్ ఎక్స్పెక్టెంట్లీ యాజ్ షీ కంటిన్యూడ్. సో ఎక్స్పెక్టెంట్లీ అంటే హోప్ఫుల్, అంటే చాలా ఆశగా చూస్తూ ఉంటారు, మేడం ఇంకా చెప్తారులే, మేడమే చెప్తారు అన్నట్టుగా. ఇన్ హ్యాండ్ వీవింగ్ వీ హ్యావ్ థ్రెడ్స్ స్ట్రెచ్డ్ లెంత్ వైజ్ కాల్డ్ వ్రాప్ అండ్ థ్రెడ్స్ ఇంటర్సెక్టింగ్ దెమ్ విత్ కాల్డ్ వెఫ్ట్. అంటే పడుగు పేక అంటారు కదా, సో నిలువుగా ఉన్నవి పడుగు, అడ్డగా ఉన్నవి పేక. సో ఇలా ఒక దారం నుంచి ఇలా వెళ్తుంటే మనకి ఈ థిక్గా ఒక క్లాత్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో పడుగునే మనం వార్ప్ అని, ప్యాక్ని వెఫ్ట్ అని అంటూ ఉంటాం. సో హారిజంటల్గా వెర్టికల్గా మనకి వెళ్తూ ఉంటాయి. ఇమాజిన్ ద గ్రాఫ్ షీట్ అండ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ ద వై యాక్సిస్ అండ్ హౌ ద క్రిస్ క్రాస్ టు ఫార్మ్ స్క్వేర్ మోటివ్స్. అహ్మద్ వాజ్ ఎక్సైటెడ్. టీచర్ వ్రాప్ is stretched along y axis and weft along x axis. సో y యాక్సిస్ అనేది వ్రాప్ కింద, x యాక్సిస్ అనేది వెఫ్ట్ కింద వెళ్తూ ఉంటుంది కదా మేడం అని అన్నారనమాట. ద క్లాస్ వాజ్ థ్రిల్డ్ యాజ్ ఎ న్యూ అండర్స్టాండింగ్ కేమ్. ఇప్పుడు అందరికీ అర్థమైందనమాట, వెఫ్ట్ అంటే ఇది, ర్యాప్ అంటే ఇది అని అందరికీ అర్థమైపోతుంది. జానకి సెడ్, ఇన్ ఇక్కత్ ద థ్రెడ్స్ ఆర్ కేర్ఫుల్లీ సార్టెడ్, warp and weft divided into bundles, then tied with locally available waterproof materials like plastic sheets, rubber strips from car and bicycle tires, then dropped into colors. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఇక్కత్కి థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో, సో ఇక్కత్తులో థ్రెడ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ థ్రెడ్స్ అనేవి చాలా జాగ్రత్తగా సార్ట్ అంటే వేరు చేస్తూ ఉంటారట. అలాగే ఈ పడుగు ప్యాకల్ని, వార్ప్ వెఫ్ట్ని కూడా డివైడ్ చేస్తూ ఉంటారనమాట బండిల్స్లో. అంటే నిలువుగా ఏ దారాలు రావాలి, అడ్డుగా ఏ దారాలు రావాలని వేరు చేస్తూ ఉంటారట. దెన్ టైడ్ విత్ లోకలీ. సో ఏం చేస్తారు, ఇక్కత్ డిజైన్స్ అనేవి మనకి రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో ఇలా ఏం చేస్తారంటే ప్లాస్టిక్తో కానీ లేదా ఒక రబ్బర్ ఉంటాయి కదా, కార్కి టైర్స్ కానీ అవి ఉంటాయి కదా రబ్బర్ షీట్స్లో, ఆ రబ్బర్ అనేవి ఇలా లెంత్ చూసుకొని గట్టిగా కట్టేస్తూ ఉంటారనమాట. కట్టేసి కలర్స్లో డిప్ చేస్తూ ఉంటారు, ముంచుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ కట్టలేని మిగతా ఈ వీటికి కలర్స్ అనేవి అంటుకుంటూ ఉంటాయి. ఈ కట్టిన భాగంలో మాత్రం వైట్ కలరే ఉండిపోతూ ఉంటుంది, ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఉండిపోతుంది. సో అలా వీళ్ళు వీవింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో అలా కలర్ అనేది వాటికి అంటకుండా ఉండడానికి ఈ యొక్క బైసికల్ టైర్స్ కానీ కార్ టైర్స్ కానీ కడుతూ ఉంటారు. వన్స్ యూ untie the knots you can see white threads dotted with color at intervals. సో ఒకసారి మనం అంటే ఆ యొక్క కట్టింది విప్పేసాం అనుకోండి, అక్కడంతా కూడా వైట్ కలర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. రవి సెడ్, టీచర్ హౌ డూ దే నో వేర్ టు టై ద నాట్స్.
సో మేడం వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇక్కడే ముడి కట్టాలని ఎలా తెలుస్తుంది అని అడుగుతాడనమాట. అయితే జానకి స్మైల్, ద టైస్ ఇండికేట్ ద డిజైన్ వీ వాంట్. సో ఆ టైస్ అనేవి ఏం ఇండికేట్ చేస్తాయంటే మనం ఏ డిజైన్ వేయాలనుకుంటున్నాం అనేది ఆ టైస్ అనేవి ఇండికేట్ చేస్తాయని చెప్తున్నారు మేడం. వీ క్యాన్ లుక్ ఎట్ ఏ డిజైన్ ఆర్ ఏ మోటిఫ్ అండ్ ఏ టై. రవి లుక్డ్ పజిల్డ్, ఇట్ డిడ్ నాట్ సీమ్ సింపుల్. సో అవి చూడగానే అనుకుంటారనమాట ఇవి అంత ఈజీ అయిన పని ఏం కాదు అన్నట్టు కొంత క్వశ్చన్ మార్క్ ఫేస్ అనేది పెడతారనమాట. రవి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, ద టీచర్ సెడ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో రవి ఫేస్ చూడగానే మేడంకి అర్థమైపోతుంది అనమాట, అమ్మో ఎంత కష్టమో అన్నట్టు ఫీల్ అవుతాడు కదా. అవును, నువ్వు అనుకుంటుంది నిజమే, ఈ పని అనేది చాలా ఈజీ, అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఫస్ట్ యూ కౌంట్ ద థ్రెడ్స్, మెజర్ ద డిస్టెన్స్, క్యాల్కులేట్ వెన్ టు రిపీట్ ఏ ప్యాటర్న్, ఓన్లీ దెన్ యూ కెన్ టై ద నాట్స్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఆ థ్రెడ్స్ అనేవి కౌంట్ చేయాలి, తర్వాత డిస్టెన్స్ అనేది మెజర్ చేసుకోవాలి, ఆ యొక్క నాట్స్ అనేవి ఎప్పుడెప్పుడు వేయాలని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనం ముళ్ళు వేయాల్సి ఉంటుందన్నమాట. టీచర్, ఇట్ సీమ్స్ లైక్ డిఫికల్ట్ మ్యాథ్స్, రమ్య సెడ్. సో రమ్య ఏమంటుందంటే, మేడం ఇది మ్యాథ్స్ లాగే చాలా కష్టంగా ఉంది అన్నట్టు అంటుందన్నమాట. కరెక్ట్, వీవర్స్ మే నాట్ బి ఫార్మల్లీ ఎడ్యుకేటెడ్ బట్ హ్యావ్ కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ అట్ దేర్ ఫింగర్ టిప్స్. సో వీవర్స్ అనేవాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా సరే వాళ్ళకు తగ్గ లెక్కలు అనేవి వాళ్ళు ఫింగర్ టిప్స్ మీద అంటే చాలా ఈజీగా వేసేస్తూ ఉంటారనమాట. దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ ద గ్రాఫ్ అండ్ కాపీ దెమ్ ఆన్ ది థ్రెడ్స్. సో ఏం చేస్తారు, ఫస్ట్ గ్రాఫ్ పైన వాళ్ళు ఏ ప్యాటర్న్ వేయాలనుకుంటున్నారో వేసి ఆ తర్వాత అవి థ్రెడ్ పైకి కాపీ చేస్తారనమాట. జానకి కంటిన్యూడ్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్. సో ఒక్కసారి కళ్ళు మూసి ఇమాజిన్ చేయండి. థ్రెడ్స్ స్ట్రెచ్డ్ అవుట్ లాంగ్ విత్ డాట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ షైనింగ్, ఐ హ్యావ్ సీన్ సచ్ ఎ సైట్ ఇన్ విలేజ్ ఆఫ్ నల్గొండ. సో నేను అలాంటి వీవింగ్ని చూశాను నల్గొండలో. మీరు కూడా అవి ఎలా చేస్తారనేది ఊహించుకోండి. సమ్వన్ సెడ్, టీచర్, ద డాట్స్ ఆర్ లైక్ రెయిన్ డ్రాప్స్, చుక్క. దట్ ఈస్ హౌ ద నేమ్ చిటికీ రుమాల్. దిస్ వాజ్ ద ఫేవరెట్ హెడ్జ్ గేర్ ఆఫ్ ఫిషర్మ్యాన్. సో ఒక క్వశ్చన్ అడుగుతారనమాట, ఒక పిల్లవాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏమనంటే, మేడం ఈ చిన్న చిన్న డాట్స్ అనేవి రెయిన్ డ్రాప్స్ అంటే నీటి చుక్కల్లా ఉన్నాయి కదా, అందుకనే చిటికీ రుమాల అని అన్నారా అంటే పిల్లల మైండ్లో చాలా ఏంటంటే క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇది అందుకే అన్నారా, ఇది ఇందుకే అన్నారా అని అనుకుంటూ ఉంటారు. అలా ఒకరు అడిగారు అనమాట, చిటికీ చుక్క అని ఉంది కదా, సో చుక్కలుగా ఉన్నాయి కదా, అందుకే చిటికీ రుమాలు అన్నారా అని అంటాడనమాట. బట్ దిస్ వాజ్ ద ఫేవరెట్ హెడ్ గేర్ ఆఫ్ ఫిషర్మ్యాన్ అండ్ అదర్ లేబర్స్, అంటే తలపాగా అనమాట. సో ఇవనేవి చాలామందికి ఒక తలపాగాలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇట్ వాజ్ ఆల్సో ద టవల్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ గుజరాత్. సో ఇవి టవల్స్ లాగా భుజం పైన వేసుకుంటూ ఉంటారనమాట ఎవరు అంటే గుజరాత్లో ఉండే ట్రేడర్స్. నెక్స్ట్, షీ సడన్లీ థాట్ ఆఫ్ అనదర్ ఎక్స్ప్లెనేషన్. She asked, children, when you have to measure a small quantity of a material, you use a specific word in Telugu. సో ఈలోపు మేడంకి ఒక ఐడియా వస్తుంది, ఏమనంటే పిల్లలందరినీ అడుగుతుంది అనమాట, ఏమని, పిల్లలు మనం ఏదైనా చిన్నగా కొలవడానికి మామూలుగా తెలుగులో మనం ఏమని ఉపయోగిస్తూ ఉంటాం అని. దిస్ టైమ్ రమ్య ఆన్సర్డ్ ప్రాంప్ట్లీ, చిటికెడు. సో వెంటనే రమ్య ఏమని చెప్తుంది అంటే చిటికెడు అని చెప్తుంది. అండ్ బిఫోర్ షీ కంప్లీటెడ్, కాంప్రహెన్షన్ వాజ్ రిటర్న్ లార్జ్ ఆన్ ఎవ్రీ చైల్డ్స్ ఫేస్. అంటే అందరికీ అర్థమైపోతుంది అనమాట. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండ్, సో అర్థం చేసుకోండి. సో అందరూ అవునవును చిటికెడు అంటారు అని అన్నట్టుగా అందరి ఫేస్లో అది యొక్క అర్థమైపోతుంది. టీచర్, చిటికీ మీన్స్ స్మాల్ డాట్స్ ఆఫ్ కలర్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇక్కత్. సో టీచర్ అంటుంది ఏమనంటే చిటికీ మీన్స్ స్మాల్ డాట్స్ అంటే చిన్న డాట్స్ అనమాట, అవి కలర్గా ఉంటూ ఉంటాయి, అయ్యే ఇక్కత్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తూ ఉంటారు. దే కోరస్డ్, వెనకాల చెప్పడం అనమాట. ద క్లాస్ వాజ్ జుబిలెంట్ అంటే చాలా యాక్టివ్ అయిపోయింది అనమాట. ఇవన్నీ చూపిస్తూ ఉంటే పిల్లలకి నార్మల్గా లెసన్ చెప్పేదానికంటే ఇలా చెప్తే కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా, అలాగే పిల్లలందరూ కూడా యాక్టివ్ అయిపోయారు. షీ సెడ్, దేర్ ఆర్ అదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఆన్ ఇక్కత్. దే వేర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ అన్ ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ హిస్టారికల్ ఫ్రేజ్. సో మొత్తం అందరూ కూడా ఇంకా అర్థం చేసుకుంటున్నారనమాట బాగా. వెన్ ట్రేడ్ వాజ్ విగరస్ విత్ అదర్ నేషన్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, టై అండ్ డై ఆర్
చిటికీ యాజ్ లెంత్ యాజ్ ఫ్యాబ్రిక్ వాజ్ అ ఫేవరెట్ ఎక్స్పోర్ట్ ఐటమ్ బోత్ ఇన్ సిల్క్ అండ్ కాటన్. సో సౌత్ ఈస్ట్ ఏసియాతో మనకి ఏవైతే ఇవి జరిగాయో ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి కదా, అందులో బాగా ఎగుమతి అయింది ఈ యొక్క ఇక్కత్ అనమాట. సో సిల్క్లో కానీ కాటన్లో కానీ ఇక్కత్ అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు, అది ఎక్కువ ట్రేడ్ అవుతూ ఉండేదన్నమాట. షీ సెడ్ దేర్ ఆర్ అదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఆన్ ఇక్కత్. సో ఆమె ఏమంటుందంటే ఇంకా ఇక్కత్కి అదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ రీజన్స్ ఫైట్ అబౌట్ ఇట్స్ ఆరిజిన్. సో చాలామంది దీని గురించి కొట్టుకుంటారనమాట. అంటే ఆరిజిన్ మీన్స్ ఒక దగ్గర పుట్టడం, సో దాని యొక్క ప్లేస్ అనమాట. అలాగా ఇది ఎక్కడ పుట్టింది అనే దాని గురించి చాలా వివాదాలు కూడా ఉన్నాయి. డిడ్ ఇట్ ట్రావెల్ ఫ్రమ్ గుజరాత్ టు సౌత్ ఆర్ వైస్ వర్సా, అంటే గుజరాత్ నుంచి సౌత్ వచ్చిందా, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళిందా అనే దానిపైన చాలా వివాదాలు అనేవి ఉన్నాయి. డిడ్ ఇట్ ఫస్ట్ ఆరిజినేటెడ్ ఇన్ ది కోస్టల్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ట్రావెల్ టు నల్గొండ. సో ఫస్ట్ కోస్టల్ అంటే సముద్ర తీరం నుంచి నల్గొండకి ట్రావెల్ అయిందనమాట. దెర్ ఈజ్ నో సిస్టమాటిక్ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ టు రిజాల్వ్ దిస్ డిస్ప్యూట్. అంటే ఎలాంటి వ్రాత పత్రిక అంటే ప్రతిలాంటిది ఏమీ కూడా లేదు, అది ఎక్కడ పుట్టింది ఏంటి అనే దానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి లేవు. ద క్లాస్ వాజ్ ఫుల్లీ అటెంటివ్ నౌ. సో మొత్తం అంతా కూడా మళ్ళీ యాక్టివ్ అయిపోయారు అనమాట. ఫర్ రక్షాబంధన్ ద టైయింగ్ ఆఫ్ ద నాట్ వాజ్ డన్ బై ఎల్లో అండ్ రెడ్ ఇకత్ డైడ్ థ్రెడ్స్ ఇన్ అవర్ ట్రెడిషన్. టైయింగ్ ద నాట్ ఈజ్ సాక్రెడ్. అంటే ఈ సాక్రెడ్ మీన్స్ ఒక ట్రెడిషన్ అనే అర్థం. అంటే మనం ముడి వేస్తూ ఉంటాం కదా, సో ముడి వేయడం అనేది ఒక సాంప్రదాయంగా, సపోజ్ పెళ్ళిళ్ళు అయినప్పుడు తాడి ముడి వేయడం కానీ, రక్షాబంధన్కి మనం రాఖీ కట్టినప్పుడు ముడి వేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా పాటిస్తూ ఉంటారనమాట. సో అలా ఇది ఒక ట్రెడిషన్ అని చెప్తున్నారు. ఈ ముడి వేయడం అనేది ఒక ట్రెడిషన్ లాంటిది. బట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, మహారాష్ట్ర అండ్ డెక్కన్ డిజైన్స్ ఇన్ ఇక్కత్ వేర్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ముస్లిం కల్చర్. సో కానీ గుజరాత్, మహారాష్ట్ర, డెక్కన్లో డిజైన్స్ అనేవి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయంటే ముస్లిం కల్చర్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయని చెప్తున్నారు. ద బెల్ వాజ్ రింగింగ్ బట్ ద క్లాస్ వాజ్ లాస్ట్ ఇన్ ఎ పీరియడ్ వేర్ వైబ్రెంట్ కలర్స్ అండ్ కంపెల్లింగ్ స్టోరీస్ వేర్ ఓవెన్ ఇన్ టు బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్. ఓవెన్ అంటే వీవ్కే పాస్ట్ ఫామ్ ఓవెన్ అనమాట. అంటే బెల్ రింగ్ అయినా సరే పిల్లలు ఎవరు కూడా కొంచెం కూడా కదలలేదనమాట. అంటే అలా ఉండిపోయి అవే చూస్తూ ఉన్నారనమాట. సో అంత ఇంట్రెస్టింగ్గా. సో అది మనకి ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అనే లెసన్కి సంబంధించి. దీన్ని డాక్టర్ బి శ్యామసుందరి గారు రాయడం అయితే జరిగింది. సో ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే మ్యాండేటరీ అంటే కంపల్సరీ. వాండర్ మీన్స్ విష్ టు నో అంటే తెలుసుకోవడం. డ్రాబ్ అంటే డల్, చాలా డల్గా. పెల్ట్ అంటే షూట్, త్రో, అడగడం అనమాట, పాయింట్అవుట్ చేయడం. గిగిల్ అంటే నవ్వడం, సిల్లీ వేలో నవ్వడం వెటకారంగా. బ్యాబుల్ అంటే నెమ్మదిగా గుసగుసలా ఆడుకోవడం అనమాట. పెన్సివ్ అంటే సీరియస్గా, కొంచెం ఎమోషనల్గా. హెసిటెంట్లీ అంటే ఇష్టం లేకపోయినా, అన్విల్లింగ్లీ, అన్సర్టైన్లీ. ఎక్స్పెక్టెంట్లీ అంటే హోప్ఫుల్ ఆఫ్ సంథింగ్, సో ఏదైనా జరుగుతుంది అన్నట్టు. ఇంటర్సెక్ట్ అంటే క్రాసింగ్ ఈచ్ అదర్, అంటే ఇలా ఒకటి ఇలా ఒకటి, సో దీన్ని ఇంటర్సెక్ట్ అంటాం అలా అనమాట. అలాగే జుబిలెంట్ అంటే హ్యాపీ, వెరీ హ్యాపీ. రిజాల్వ్ అంటే సాల్వ్. నాట్ మీన్స్ ఫాస్టింగ్ అంటే ముడివేయడం. వైబ్రెంట్ అంటే యాక్టివ్గా. కంపెల్లింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్, ఇంకా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు పిల్లలందరూ కూడా. సో అది నెక్స్ట్ మనకు వొకాబులరీలో కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వివిఎస్ లక్ష్మణ్ ఈజ్ ఎ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్. సో ఇక్కడ క్లాస్ కింద అండర్లైన్ ఉంటుంది. అంటే వివిఎస్ లక్ష్మణ్ ఒక టాప్ క్లాస్ అంటే ఇక్కడ అతని యొక్క రేంజ్ని తెలియజేస్తుంది, హయ్యర్ పొజిషన్ని తెలియజేస్తుంది ఇక్కడ క్లాస్ మీన్స్. అలాగే శృతి ఈజ్ ఇన్ క్లాస్ 8th. సో ఇక్కడ క్లాస్ అనేది దేని తెలియజేస్తుంది అంటే ఒక స్టాండర్డ్, అంటే ఏ క్లాస్లో ఉన్నది అనేది తెలియజేస్తుంది. బట్ ఫస్ట్ సెంటెన్స్లో క్లాస్ అంటే అతని యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది అనమాట. వీ హ్యావ్ 10 minutes లెఫ్ట్ ఫర్ ది షో. 10 minutes మీన్స్ ఇక్కడ మినిట్స్ అంటే ఏంటి, టైం అని తెలియజేస్తూ ఉంది. అంటే ఇంకా షోకి 10 minutes ఉన్నది అన్నట్టు. ద మినిట్స్ ఆఫ్ ఎవ్రీ అఫీషియల్ మీటింగ్ రిమైన్స్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో మినిట్స్ అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ ఆర్ రికార్డ్స్ అనొచ్చు. సో మెకాలే మినిట్స్ అంటాం మనం. సోషల్లో కనుక చూసుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మెథడాలజీలో మెకాలే మినిట్స్ అంటాం. ఇక్కడ మినిట్స్ మీన్స్ ఒక రికార్డ్స్ ఆర్ ఫైల్స్ అని అర్థం. సో ద మినిట్స్ ఆఫ్ ఎవ్రీ అఫీషియల్ మీటింగ్ రిమైన్స్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అంటే ఏ అఫీషియల్ మీటింగ్ అయినా డాక్యుమెంట్స్ ఆ రికార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ
మనం కనుక చూసుకుంటే ఇక్కడ క్లాస్ ఉంది, ఇక్కడ క్లాస్ ఉంది, రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, స్పెల్లింగ్కి ఒకేలా ఉన్నాయి, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ కానీ స్పెల్లింగ్ కానీ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. కానీ వాటి యొక్క మీనింగ్ అనేది వేరుగా ఉన్నది చూసారా. స్పెల్లింగు అలాగే ఒకలా ఉంది, అలాగే ప్రొనౌన్సియేషన్ ఒకలా ఉంది, కానీ మీనింగ్ అనేది వేరుగా ఉంది. సో అలా ఏ వర్డ్స్కి అయితే ఒకే స్పెల్లింగు ఒకే ప్రొనౌన్సియేషన్ ఉండి మీనింగ్ అనేది వేరుగా ఉంటుందో వాటిని మనం హోమోనియమ్స్ అని అంటూ ఉంటాం. హోమో మీన్స్ సేమ్, నేమ్ అంటే నేమ్ అనే అర్థం, అంటే సేమ్ నేమ్ ఉంటాయి, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటాయి, బట్ వాటి యొక్క మీనింగ్ అనేది వేరువేరుగా ఉంటుంది. అలాంటి వాటిని హోమోనియమ్స్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే ఫెయిర్ అనేది యాడ్జెక్టివ్, అంటే ఫెయిర్ అంటే అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయడం, నిజాయితీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అంటే ట్రీటింగ్ పీపుల్ ఈక్వల్లీ వితౌట్ ఫేవరెటిజం అనేది ఒక ఎగ్జాంపుల్ కింద రాసుకోవచ్చు, అంటే అందరినీ సమానంగా చూడడం. నెక్స్ట్ ఫెయిర్ అంటే ఎగ్జిబిషన్ అని, ఎక్కువ జనాలు గుమ్ముగూడే ప్రాంతంలో కొన్ని వస్తువులు అనేవి అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి వాటిని ఫెయిర్ అంటూ ఉంటారు. మన భాషలో అయితే ఎగ్జిబిషన్ అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ ఫెయిర్ ప్రొనౌన్సియేషన్ ఒకటే, స్పెల్లింగ్ ఒకటే, కానీ వాటి యొక్క మీనింగ్స్ అనేవి వేరున్నాయి చూసారా. అలాగే ఇక్కడ మైండ్. సో మైండ్ నౌన్లో కనుక చూసుకుంటే మనం దేంతో అయితే ఆలోచిస్తామో మన థాట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మైండ్ అని అంటూ ఉంటాం. ఇంకొక మైండ్ అంటే ఏంటంటే కేర్ఫుల్ అనమాట, టు టేక్ కేర్ అని. సో మైండ్ యువర్ వర్డ్స్ అంటూ ఉంటాం, అంటే మైండ్ యువర్ వర్డ్స్ అంటే నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, సో అటు ఇటు చెడుగా కాకుండా మంచిగా మాట్లాడు, మైండ్ యువర్ వర్డ్స్ అని అంటూ ఉంటాం. సో అక్కడ మైండ్ అంటే ఏంటంటే కేర్ఫుల్ అని అర్థం. సో ఇక్కడ మైండ్ అంటే మనం ఆలోచించే ఒక సాధనం లాంటిది మైండ్, అలా రెండు మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక క్వైట్ యాడ్జెక్టివ్లో ఏంటి అంటే మనం చిన్నదని, లిటిల్ అని చెప్పవచ్చు. అలాగే సెకండ్ నౌన్లో కనుక చూసుకుంటే క్వైట్ అంటే కామ్ అనొచ్చు, వితౌట్ నాయిస్ అనొచ్చు, ఇలా మనం రాసుకోవచ్చు. సో ఇలా మనకి సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, వాటి యొక్క మీనింగ్ అనేది వేరుగా ఉంటుంది, వాటినే మనం హోమోనియమ్స్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ చూస్తే ద స్టూడెంట్స్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇక్కత్, దిస్ సమ్ ఫ్రమ్ చాప్టర్ 3 ఈజ్ వెరీ టఫ్. ద వర్డ్స్ అండర్లైన్, ఇక్కడ సమ్ ఇక్కడ చూసారా, SOME సమ్, ఇక్కడ సమ్. ఫస్ట్ దాంట్లో సమ్ అంటే కొంచెం, కొద్దిగా అని అర్థం వస్తుంది. దిస్ సమ్ ఫ్రమ్ చాప్టర్ 3 ఈజ్ వెరీ టఫ్. సో ఇక్కడ రెండు కూడా సమ్ ప్రొనౌన్సియేషన్ అనేది ఒకలా ఉంది, కానీ వాటి యొక్క మీనింగ్ వాటి యొక్క స్పెల్లింగ్ రెండు కూడా వేరుగా ఉన్నాయి. అలాంటి వాటిని మనం ఏమంటామంటే హోమోఫోన్స్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ సమ్ అనేది ఉన్నది, ఇక్కడ సమ్ అనేది ఉన్నది. ఒక సమ్ అంటే ఇక్కడ సమ్ అంటే మనం కొద్దిగానే అర్థంలో తీసుకుంటాం, ఇక్కడ సమ్ అంటే ప్లస్ కలగలుపు అన్నట్టు తీసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా మనకి వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఒకలా ఉంటుంది. హోమోనియమ్స్ అన్నారు కదా, సో నియమ్స్ అన్నారు కాబట్టి అక్కడ మీనింగ్ అనేది వేరు ఉంటుంది. ఇక్కడ హోమోఫోన్స్ అన్నారు, సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఒక్కటే ఒకలా ఉంటుంది, మీనింగ్ స్పెల్లింగ్ రెండు వేరువేరుగా ఉంటాయి. అవి మీరు గుర్తుపెట్టుకోండి, హోమోఫోన్స్, హోమోనియమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ విత్ కరెక్ట్ హోమోనియమ్స్. సో ఇక్కడ అండర్లైన్ అనేది ఇవ్వలేదు, నేను ఇక్కడ చెప్తాను. వన్ డే జానకి టీచర్ సెడ్ టు ది క్లాస్, we all know that the boy in the blue dress. సో ఇక్కడ బ్లూ అని అన్నాడు, కానీ మామూలుగా ఏ బ్లూ, BLUE కలర్ బ్లూ అనేది వస్తుంది. సో బ్లూ, ఇక్కడ బ్లూ, ప్రొనౌన్సియేషన్ అనేది ఒకేలా ఉంది, కానీ మీనింగ్ వేరు, స్పెల్లింగ్ వేరు. సో ఇదొక హోమోఫోన్ అనమాట. బ్లూ డ్రెస్ హ్యాస్ వన్, ద బెస్ట్ స్టూడెంట్ హ్యాస్ వన్ అంటే ఇక్కడ బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ ఆఫ్ దిస్ ఇయర్, ఇక్కడ ప్రైజ్ అన్నాడు. సో ఇక్కడ వన్ అంటే WON, విన్కి వన్ పాస్ట్ ఫామ్ కదా, సో వన్ అనేది రాస్తాం. వన్ మీన్స్ ఏంటి, గెలవడం. సో అతను బ్లూ డ్రెస్లో ఉన్న ఒక అబ్బాయి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కింద ప్రైజ్ అంటే PRAISE ప్రైజ్ అంటే పొగడబడ్డాడు అనమాట. ప్రైజ్ ఫర్ దిస్ ఇయర్, సో ఈ ఇయర్కి పొగడబడ్డాడని చెప్పొచ్చు. అలాగే షీ యాడెడ్ దిస్ ఈజ్ ద రైట్ అవర్. సో రైట్ కింద అండర్లైన్ ఉంది, సో ఇక్కడ రైట్ ఉంది, కానీ అక్కడ ఏమొస్తుందంటే RIGHT రైట్ అనేది వస్తుంది. సో రైట్ అవర్ టు ఫెలిసిటేట్ హిమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ రైట్కి బదులుగా రైట్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూస్తే హియర్ ఈజ్ ద
గిఫ్ట్ ఫర్ ద బాయ్, బట్ కెన్ ఎనీవన్ హెల్ప్ మీ టు అన్టై ద నాట్ ఆఫ్ ద డైడ్ రిబ్బన్. సో ఇక్కడ అంటై ద నాట్ ఇచ్చాడు, డైడ్ కింద అండర్లైన్ ఇచ్చాడు. నాట్ అంటే ఈ నాట్ మనకి లెసన్లో వచ్చింది కదా నాట్, ఆ నాట్ అనేది రాస్తాం, KNOT నాట్ అనేది రాస్తాం. ఆఫ్ ద డైడ్ రిబ్బన్, సో ఇక్కడ టైడ్ రిబ్బన్ అనొచ్చు, TIED టైడ్ రిబ్బన్ అని రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వాటికి రీప్లేస్ చేసి వర్డ్స్ అనేవి అయితే రాయడం జరిగింది. సో వాటినే హోమోఫోన్స్ అని అనొచ్చు. నెక్స్ట్ గ్రామర్లో కనుక చూసుకుంటే మనకి రిపోర్టెడ్ స్పీచ్ గురించి ఇవ్వడం జరిగింది. సో రిపోర్టెడ్ స్పీచ్ గురించి ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాడు. సో వీటి గురించి వీలైతే మనం ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేసుకుందాం. ఎందుకంటే ఇలా చూసేదానికంటే మనం ఒక సెపరేట్ వీడియోలా చేసుకుంటే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇవ్వరు కాబట్టి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇచ్చినంత వరకు మనం చూద్దాం. రమ్య ఆస్క్డ్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా. సో రమ్య ఆస్క్డ్ అంటే రమ్య అడుగుతుంది ఏమని, ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా, ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి ఇండోనేషియా నుంచి తెప్పించారా అని అడుగుతుంది. నెక్స్ట్ ద టీచర్ సెడ్ వాట్ కెన్ బి ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్. సో టీచర్ అడుగుతుంది ఏమని, ఆ వర్డ్ యొక్క ఆరిజిన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ రెండు వర్డ్స్ కూడా మనకి ఈ ఏవైతే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నాయో ఆ రెండు ఏం తెలియజేస్తున్నాయి, ఆ ఎవరైతే రమ్య టీచర్ అనే ఆథర్స్ అంటే మాట్లాడేవారు ఉన్నారో స్పీకర్స్, సో వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సో దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అని అంటూ ఉంటాం. సో వాటిని మనం కొన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకుంటూ ఉండాలి. సో ఇక్కడ హూ ఆర్ ద స్పీకర్స్ అన్నారు, రమ్య టీచర్ అనేవారు స్పీకర్. వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ స్పోకెన్ బై దమ్ అంటే ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా. సో ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ చేత ఎగ్జాక్ట్గా మాట్లాడబడిన మాటల కింద చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రిపోర్ట్ ద అబౌవ్ సెంటెన్సెస్ హౌ విల్ యూ డూ. సో ఇక్కడ చూస్తే లెట్స్ అనలైజ్ ద సెంటెన్స్ 1 and 2 అని ఇచ్చాడు. సో ఇక్కడ రమ్య ఆస్క్డ్ అనేది రిపోర్టింగ్ క్లాస్ అని అంటూ ఉంటాం. సో వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని రిపోర్టింగ్ వెర్బ్ అని అంటూ ఉంటాం. సో ఆ మొత్తం ఏదైతే ఉన్నదో దాన్ని రిపోర్టింగ్ క్లాస్ అని, ఆ యొక్క వెర్బ్ని రిపోర్టింగ్ వెర్బ్ అని అంటూ ఉంటాం. ద పార్ట్ విత్ ఇన్ ది కొటేషన్ మార్క్స్ ఈజ్ కాల్డ్ ది రిపోర్టెడ్ క్లాస్ విచ్ గివ్స్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ స్పోకెన్ బై ది స్పీకర్. సో ఇన్వర్టెడ్ కామర్స్లో ఏవైతే ఉన్నదో దాన్ని రిపోర్టెడ్ క్లాస్ అంటాం. అంటే ఎవరైతే ఆథర్ మాట్లాడారో స్పీకర్ మాట్లాడారో వాళ్ళ యొక్క మాటల్ని డైరెక్ట్గా చెప్తూ ఉంటారనమాట. అలాగే లుక్ ఎట్ ద ఆన్సర్ టు ది క్వశ్చన్ సి. సో అక్కడ మనకి ఇచ్చిన వాటికి క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. రమ్య ఆస్క్డ్ ఇఫ్ ఆర్ వెదర్ దోస్ ఫ్యాబ్రిక్స్ వేర్ ఫ్రమ్ ఇండోనేషియా. సో ఇక్కడ అవి ఎలా మారాయి, ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ అన్నాడు. సో ఇక్కడ అక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పోయి ఇక్కడ ఇఫ్ ఆర్ వెదర్ అనేది వచ్చింది. అలాగే అక్కడ దీస్ ఫ్యాబ్రిక్స్ అన్నాడు, ఇక్కడ దీస్ ప్లేస్లో దోస్ అనేది వచ్చింది. ఆర్ అని అన్నాడు ముందున, ఇక్కడ వర్ అనేది వచ్చింది. సో ఇలా ఆర్ ప్లేస్లో వర్, దీస్ ప్లేస్లో దోజు, క్వశ్చన్ మార్క్ పోయి ఇఫ్ ఆర్ వెదర్ అనేది ఇక్కడ వచ్చింది. సో మొత్తం చూస్తే రమ్య ఆస్క్డ్ ఇఫ్ ఆర్ వెదర్ దోస్ ఫ్యాబ్రిక్స్ వేర్ ఫ్రమ్ ఇండోనేషియా అని అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ చూస్తే ద టీచర్ ఆస్క్డ్ వాట్ ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ కుడ్ బి. కెన్ అనేది కుడ్గా మారింది. సో కెన్ అనేది కుడ్గా మారింది, మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఇలా మనకి మార్చడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు సో ఇక్కడ మనకి చూస్తే ఏమేమి చేంజ్ అయ్యాయి, దీస్ అనేది దోజు, ఆర్ అనేది వర్ కింద, క్వశ్చన్ మార్క్ అనేది పోయి ఇఫ్ ఆర్ వెదర్ అనేది వచ్చింది. సో రిపోర్టింగ్ వర్బ్లో అన్నీ కూడా పాస్ట్ టెన్స్లోకి రావడం జరిగింది అనమాట. అంటే ఆల్ ద అబౌవ్ చేంజెస్ ఆర్ మేడ్ వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లోకి మనకి మారడం అనేది జరిగింది. అలాంటివి మనకి కొన్ని ఇక్కడ ఇచ్చి వాటిని మార్చమన్నారు. దానికంటే ముందు మనకి ఏ విధమైన చేంజెస్ అనేవి వస్తాయో చూద్దాం. సో ప్రెజెంట్ టెన్స్లో మనకి డైరెక్ట్ స్పీచ్ అనేది ఉన్నదనుకోండి, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ప్రెజెంట్ సింపుల్ నుంచి పాస్ట్ సింపుల్కి, ప్రెజెంట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ కంటిన్యూస్కి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్కి వెళ్తుందన్నమాట. ఒకవేళ పాస్ట్ టెన్స్లో కానీ ఉంటే సింపుల్ పాస్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్కి వెళ్తుంది, పాస్ట్ కంటిన్యూస్ నుంచి పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్తూ ఉంటాం. మోడల్స్ అనేవి కెన్ కుడ్గా, మే మైట్గా, విల్ వుడ్గా, మస్ట్ హ్యాడ్ టుగా మారుతూ ఉంటాయి. ప్రొనౌన్స్ అనేది ఐ అనేది హీ షీగా మారుతుంది, వి అనేది దేగా మారుతుంది, యు అనేది హీ షీ దే బుయ్ ఐగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మనకి ఇక్కడ కొన్ని ఇచ్చాడు, వాటిని ఫిల్ చేయమన్నాడు అనమాట. రమ్య సో ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే
రమ్య అడుగుతుంది ఏమని, అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్. సో దాన్ని మనం మార్చినట్టయితే రమ్య ఆస్క్డ్ ద వీవర్. రమ్య ఆస్క్డ్ ద ఎవరిని అడుగుతుంది, వీవర్ని కదా. సో రమ్య ఆస్క్డ్ ద వీవర్ వాట్ హీ వాజ్ డూయింగ్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వీవర్ ఏమైనా ఆన్సర్ ఇస్తాడు అంటే హీ అనొచ్చు లేదా వీవర్ అనొచ్చు. వీవర్ రిప్లైడ్ దాట్ హీ వాజ్ మేకింగ్ ఏ శారీ అండ్ హీ ఆస్క్డ్ ఇఫ్ షీ లైక్డ్ ఇట్. సో ఐ ఆమ్ మేకింగ్ ఏ శారీ, డూ యూ లైక్ ఇట్ అని వీవర్ ఆన్సర్ ఇచ్చారు. దాన్ని మనం ఎలా రాయొచ్చు, వీవర్ రిప్లైడ్ దట్. సో క్వశ్చన్కి రిప్లై ఇచ్చాడు కాబట్టి రిప్లైడ్ దాట్ హీ వాజ్. సో ఇక్కడ యామ్ అనేది వాజ్గా మారింది. హీ వాజ్ మేకింగ్ ఏ శారీ అండ్ హీ ఆస్క్డ్ ఇఫ్ షీ లైక్డ్ ఇట్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ పోయి షీ అనేది వచ్చింది, లైక్ అనేది లైక్డ్గా మారింది. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రమ్య, హో ఎస్ వాట్ ఈస్ ద ప్రైస్ అంటుంది. సో రమ్య రిప్లైడ్ పాజిటివ్లీ అండ్ ఆస్క్డ్ వాట్ ద ప్రైజ్ వాజ్. ఈజ్ అనేది వాజ్గా మారింది. సో వాట్ ద ప్రైజ్ వాజ్ అని అడిగారు. నెక్స్ట్ వీవర్ ఏమని సమాధానం ఇస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఒక బుక్లో అయితే రాసుకోండి, ఎందుకంటే ఇక్కడ రాయడానికి అవ్వట్లేదు కాబట్టి. వీవర్ ఏమంటాడంటే he replied that it was 500 and asked her if she wanted to buy it. Do you want to buy it అని అడిగాడు కదా. సో దీన్ని and asked her if she wanted to buy it. she want అనేది వాంటెడ్గా మారింది, buy it అనేది వచ్చింది. నెక్స్ట్ రమ్య, హో ఎస్ కెన్ యూ ప్యాక్ ఇట్ ఫర్ మీ అనేది మనం ఎలా మారుస్తామంటే రమ్య రిప్లైడ్ ఎఫర్మేటివ్లీ అండ్ ఆస్క్డ్ కెన్ యూ ప్యాక్ ఇట్ ఫర్ మీ. సో రమ్య ఏమంటుంది, రమ్య రిప్లైడ్ ఎఫర్మేటివ్లీ అండ్ ఆస్క్డ్ కెన్ యూ ప్యాక్ ఇట్ ఫర్ మీ అనేది వచ్చింది. నెక్స్ట్ వీవర్ ఏమడుగుతున్నాడంటే హీ రిప్లైడ్ దాట్ సర్టైన్లీ అండ్ దెన్ హీ ఆఫర్డ్ అని రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనమైతే ఈ టెన్సెస్ని ఈ యొక్క స్పీచెస్ని మార్చవచ్చు. ఈ విధంగా మనం ఒక ఫుల్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం, దాన్ని బట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది మన ఈ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఎర్త్ అండ్ గ్లోబెట్ మిగతా ఏదైతే రీడింగ్ సి ఉన్నదో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.